హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం హలీ మీటింగ్ ఛాలెంజ్. దానికోసం కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని అవుతుంది, మొత్తం సెట్టే ఉన్నది. సో ఈ వీడియోలో మేమైతే ఛాలెంజ్ చేయబోతున్నాము. ఎవరైతే జల్దీ తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే లేట్ తింటారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. అండ్ మీలో చాలామంది కామెంట్లు చేస్తారు ఏమనంటే పోయినసారి రివెంజ్ ఛాలెంజ్ ఎందుకు రాలే వీళ్ళిద్దరికి అని చెప్పేసి. కాకపోతే దాని కింద కామెంట్స్ చదివితే ఛాలెంజ్ అన్ఫేర్గా అయిందని చెప్పేసి చాలామంది కామెంట్లు వేసారు. కాబట్టి ఈ జింగిడి వాళ్ళు ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక ఈ వీడియోలో ఎవరైతే ఓడిపోతారో మళ్ళీ సేమ్ టూ మెంబర్స్ టీమ్ లాగానే చేస్తాం. ఈ ఛాలెంజ్ కూడా ఓడిపోయిన వాళ్ళకి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ టీమ్ ఈసారి మళ్ళీ కోరుకుంటాం. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మదన్ మా దగ్గరికి సరిపోతుంది. మీకెందుకు మీ ఇద్దరికి రివెంజ్ ఛాలెంజ్ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో అయితే బాబాయ్ గాడు అయితే ఉంటారు. పోరిగా నువ్వు మళ్ళీ మర్చిపోవట్లేదు, రేపు మంచి ఆరాంసే వస్తుంది. వద్దు పోరి మా ఇద్దరికి సరిపోతుంది. మరి అది నువ్వే ఫస్ట్, మదన్ సెకండ్, మదన్ సెకండ్, బాబాయ్ ఫస్ట్. టీమ్ ఇప్పుడు ఇద్దరు టీమ్ ని సెలెక్ట్ చేస్తాము. దీంట్లో 1, 2, 3 అని చెప్పేసి 2 చిట్టీలు ఉన్నాయి. సో ఎవరికైతే ఒకటి నెంబర్ వస్తుందో వాళ్ళిద్దరు ఒక టీం ఫస్ట్ తినాలి. సేమ్ అట్నే ఇక సెకండ్ వచ్చిన సెకండ్, థర్డ్ వచ్చిన థర్డ్. ఒక చిట్టి ఎవరు తీసుకోరు, అది అన్న తీసుకుంటాడు. ఇక బాబాయ్ ఇద్దరు ఒక దాంట్లో వచ్చినాడే కథమే. సాల్ట్ యాడ్ చేస్తుండు. ఒకటే తీసుకోవాలి. తీసుకోరా తీసుకోలే. మా తినిగాడికి ఇటుగా రావాలి. మళ్ళా థర్డ్ వచ్చింది. చెప్పు చూపెట్టు. ఇంకేది ఏమొచ్చింది? రెండు కూర అన్న థర్డ్ మతిన్ గారు, నేను ఫస్ట్. నీదేంటిది? సెకండ్. నీదేంటిది? ఫస్ట్ వచ్చేసి అన్న కిట్టుగాడు, సెకండ్ రాము విజ్గాడు, థర్డ్ నేను మతిన్ గాడు. నాకు ఎవడు రావద్దనుకుంటే వాడే వస్తుంటా. అన్నయ్య ఫస్ట్ ఓడి సెకండ్ ఓడి థర్డ్ ఓడి ఏరి అయిపోయా. ఫస్టే ఏంది? ఫస్టే మీరు ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు మతిన్ గారు ఒక మాట అన్నాడు, రామొత్తే అయిపో అని చెప్పేసి. నేను డిసప్పాయింట్ అయినా. మెల్లగా కడుపున సగం తిని ఇచ్చిపెట్టద్దు. ఇక ఇద్దరికి ఉంటది మరి. టైం అయితే స్టార్ట్ ఆగమా తింటాము. బొక్కలు ఉంటాయి, మళ్ళీ వేసుకోమరు కదా. ఎందుకు ఉండేరా బొక్కలు ఉండయి. 3, 2, 1 స్టార్ట్. ఉండయి, డోంట్ వరీ అన్న. ఉండయి, ఏముండయి. కానీ వాసన వస్తుందంట. పోయిన ఎక్కడ ఉంది మంచిగా లేదా? పిట్టా చికెన్ తినారు. ఇది పిట్టా మంచిగా తింటున్నాడు. చోటుగాడు బాగా తిన్నాడ పోయినసారి. ఊరిలో వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. నిమ్మకాయ వండుకో, కొద్దిగా మంచిగా ఉంటది. అరే నువ్వు అని సాంప్రదాయం తింటావా? మొత్తం గలీజ్ ఉందా? కష్టమే. అంతేనా? సూప్ పోసుకో కాల్తీ. గమనికంటే పాస్ తింటుండు కష్టమా. కిట్టిగాడు వచ్చిన వాళ్ళు ఓడిపోతారు, కిట్టిగాలు వచ్చిన వాళ్ళు ఓడిపోతారు అనుకుంటే వాడే గెలిపించేటట్టున్నాడు ఫస్ట్ టీం నెంబర్. తినరా అరే మధ్య గారు నేను లేట్ తిన్నా అనుకో, అంతే తగలక తిను. నేను మూతలు వేసుకుంటా తింటా. నువ్వు ఎందుకు లేట్ తింటావు? అయినా చెప్తున్నా. బొక్క వచ్చింది కదా, బొక్కలు రావంటారు. బొక్కనా అది? చికెన్ చూడు. 1 minute కంప్లీటెడ్ గాయస్. వీళ్ళని చూస్తుంటే ఘోరంగా ఊరిలో వస్తున్నాయి. గిది ఉంది ముక్క. బొక్క కాదు ముక్క. ముక్క అయితే ముక్క అయితే తింటాడు. బొక్క అది నవ్వులాక చూడాలి. ఒకసారి నవ్వులు చూడాలా? ముక్కనే
మెత్తగానే ఉంటుంది అది. కాదు లెగ్ పీస్ ది కింద ఉంటుంది చూడు బొక్కలు రావంటారు కదా జింగిడిగాలు బొక్క వచ్చింది పోనారే 2 నిమిషాలు కూడా కాలేరా మా తినగా వంద అయిపోయినా అన్నది అయిపోవాలి కదా ఇదే ట్విస్ట్ ఇలా వంద ఒక్కది అయిపోవాలి కాదు ఇద్దరు అయిపోవాలి ఇద్దరు ఒకరిదొకరు తినిపించుకోర్రి అది చూసిన కిట్టిగాడు అయిపోయిందని జల్దీ వీళ్ళు తినవలసి వస్తుందని వెళ్ళే తింటుండు ముచ్చట నమ్మాలి నమ్మేటట్టున్నాడు 2 minutes 26 seconds కౌసు మంచిగా ఏదంటే కారా మొత్తం కుమ్ముతాను కౌస్ అనుకుంటే తింటుండు మొత్తం మంచిగా ఆడిపిస్తా బిడ్డ నాటివే రామ్ కూడా వస్తే మంచిగా ఉన్నట్టు వేస్ట్ అయిపోతుంది మరి దాన్ని చూస్తానే అయ్యో స్టార్టింగ్ ఎట్లా చేసిర్రు కిట్గాడు ఓడిపోయి కొడతాడు వాడు ఉన్న టీం ఓడిపోతా అనుకుంటే వేసిర్రు ఇప్పుడు అన్న సగం అవుతుంది వాడిని చూస్తాడు వాడిని ఎప్పుడు అయిపోయింది ఇంకో 2 చెంచాలు అంతే 23 seconds అంటే మస్తు ఫాస్ట్ అయినాడు కిట్గాడు మచ్చా ఆన్ ఫైర్ మా చెవాడు ఫస్ట్ టైం ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ గెలుస్తుండ్రు అందుకంటే ఫాస్ట్ అయినాడు కప్పు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఉంచాలా ఆ గడ్డానికి ఉందంత నాకు ఎంకరేజ్ చేస్తాడు మా అత్తుకుందిలా ఇంకా నిమిషం అవుతుంది తిను పెట్టు ఆ చెంచుతో ఇటు పెట్టు తింటాడు కానీ అదే అరే నేను సగం కంటే ఎక్కువ మూతలు వేసుకుంటా ఆ మూతలు తింటా ఒకవేళ నువ్వు టక్కడక్క తిన్నావు అనుకున్నా తినా అన్నాడు వాడు తినా అంటే అట్లా లేదట మనకి ఎవడొద్దని వాడు చూస్తాను బుక్క పెట్టు ఇప్పుడు పెట్టు ఖాళీగానే ఉన్నాడు ఆను ముఖమే ఉంచుతాం పట్టు 5 నిమిషాలు అయిందిరా మెల్ల తినా ఇరుక్కుంటుంది అది అయిపోయా మొత్తానికి గాయస్ అన్నోళ్ళు వచ్చేసి 4 minutes 25 seconds లో అయితే కంప్లీట్ చేసేసారు ఫస్ట్ టీం టైమింగ్ వచ్చేసి ఇది నెక్స్ట్ బాబాయ్ విజ్గాడు చూద్దాం వాళ్ళు ఎంత టైంలో తింటారో ఏం కదా అని చెప్పేసి రెండింటి కడుపులు పెద్ద అవి దూరం అవి 3 2 1 స్టార్ట్ తినమంటే రావద్దంటాడేమో అనుకుంటా తింటా నేను ఏం చెప్పినా మరి వాడు కూడా ఫిట్ అవుతాడు అంతటి ఉంది బలిమిడికనే తిందాం అది తినొద్దు ఎట్లా నాకు అక్కువ అది మంచి లేకపోతే తినొద్దట నేను ఖరాబ్ మూతి తీసిపోయిన కుక్క అయినా నాకిందేమో మరి బట్టలు వచ్చినట్టుంది దీనికి మూతి తీసిపోయింది పెట్టిన మాట మాట్లాడకు తిను ఏమో కానీ చికెన్ అని చెప్పేసి సప్లై చేసి మంచిగా తట్టుకోలేక వాడు సూప్ తాగుతున్నావు సూప్ కాదు సరికి నీ చూడు 4 బుక్కల సగం తిన్నాడు వాని కూడా తినేటట్టున్నాడు వీడు బాబాయ్ గారు మెల్లనేంటుడు కానీ టక్కడకి అయిపోతున్నాడు ఆ గడ్డానికి నేను పెడుతుంది సగం కూర్చుంటే మొత్తం గిట్ల సాపుకొని ఈ నాకున్నది కాలు ఈ పైపు ఉన్నది కదా అది తినాలే కోతిగా టక్కడక తింటున్నా ఏమో దొరకలేదు బాబాయ్ గారు మెల్ల తింటున్నా ఏమో అయిపోతుంది పడుతుంది ఎంత సీరియస్గా తింటున్నావు నవ్వు కొద్దిగా బాబాయ్ అయిపోయిందిరా 2 నిమిషాలు కాలే నూకుతాను ఇట్లా లోపలికి ఇక అడ్డం ఏం లేనట్టున్నది వీనికి అది ఏం చక్క లోపల పడుతుంది మింగులు లేదుగా మనకేమో అన్న అడ్డం వచ్చి పడైతే అదే నవ్వులు అట్నే మింగారు బొక్కలు వీడు నవ్వుతాడు ఛాలెంజ్ ఏమో కానీ వీక్తావు ఆయన ఒరే వీడు 3 నిమిషాలు కూడా చేస్తారా ఇదేముంది అదేందో ఉంది అనుకున్నది తింటాను డైరెక్ట్ దానే తినాలి అదే మజా తినాలి నువ్వు ఎంతో కొంత 3 నిమిషాలు కూడా కానీ కృతి వాళ్ళు వీళ్ళు తింటారు మంచిగా ఇన్ని రోజులు అన్నం తినక అయిపోయిందా కొద్దిగా అయిపోలే చూపెట్టు అయిపోయిందారా మదన్ అయిపోలే కింద పడ్డది
నాకు ఆఫ్ చేసిన 2 సెకండ్ ఛాలెంజ్ మొత్తం హైలైట్ టేబుల్ మీద పడ్డా అంటే అది కూడా తీసుకుని నాకు ఇంకోటి సెకండ్ టీమ్ టైమింగ్ వచ్చేసి 2 minutes 52 seconds. రెడీ 1 2 3 స్టార్ట్. ఇది వచ్చి పాడైతలే కథం అయిపోయింది మడుతుందిరా. అగో బీడుతుందిరా అని చెప్పి నేను అందుకనే అలా నోట్లో పెట్టి అవతల డైరెక్ట్ మింగుతున్నాడు. అబ్బా తోడు బొక్క చూసుకో. ముంచుడు సాగు ముంచుడు కిందని ఈయన ఉంచు గిన్నెలా చూసుకోరా మూతలు ఉంచు. ఇదో ఉంచలేదా? పోయి సుబ్బోయ్ మతిని అరే అదే గోల్తో లెఫ్ట్ ఏమైతుంది బొక్కల చూపేనా పై వీళ్ళు 2 నిమిషాలు తింటున్నారు కదా కూర. అయిపోయిందా ఇది మొత్తమే లేదు అన్న పై మనకుంది. మతిని చూపాయి రే కిట్టిగా ఆల్రెడీ మళ్ళీ ఇంత పాటు కళ్ళు పోసినట్టు ఇట్లా గోర్మికెళ్ళి వయసు. అరే మతిన్ గదేమన్నది? నేను కప్పు వేసుకొని తింటా నీకు నువ్వే తిందురా. వానే విడిచినట్టు బర్రె బీరిసినట్టే బీరుతురు ఇద్దరు. అయిపోయింది. ఇదేమో తినా అన్నది తింటా పడు. అరే మన టైంలో 2 తినేటట్టున్నారు వీళ్ళు. అదే మరి అమ్మయ్యా అయిపోయిందిరా. ఇదంతా గింత అక్కడ పడిన పోయే మొగ మింగింది కదా అంటారు కదా అట్లా తింటారు మొత్తం రప్ప రప్ప రప్ప. గిన్నెలు కూడా తినరు ఇక మీరు. అయిపోయిందారా? అందుకే ఫస్ట్ రాదు అదొక అది కదా. అయిపోయిందా? ఇది బర్రెలు చూడ బయటకు వస్తుంది తినక కొత్తుందిరా. కారం ఉంది ఘోరంగా, కక్కే మొత్తం మెషిన్ ఉంది. కారం ఫుల్ కారం ఉంది. వీళ్ళు దావతేయాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళు. ఓకేనా? నోరు మొత్తం అంతా కౌసు వాసన, మొత్తం కౌసు కౌసు వస్తుంది నోట్లే. కౌస్ కౌస్ అయినా జల్లి అన్నం తినా నేను. మంచిగానే అన్నం తినడు బంద్. 2 నిమిషాల్లో తినుడు ఏంది? ఒక్కటి తిరిగా నువ్వన్నా 3 నిమిషాలు తిన్నావురా? ఇది 3 నిమిషాలు పట్టిందా? మరి 3 నిమిషాలు అయిందా? కారం కారం లేకుండా 2 నిమిషాలు లోపలనే తిందాం కావచ్చు. అందుకే దేన్నో చూసి ఏమో ఏమంటారు గట్టిగా ఉంటుంది. ఇలా పెద్దగా తెచ్చాయండి. మనం గుర్తుపెట్టుకోలేదు. మీకు కూడా లేట్ అవ్వా. ఏంటిరా చిన్న మాకు చిన్నవి 20 నిమిషాలు ఉండేది మీరే. నెక్స్ట్ టైం ఇట్లా అయితే కలవదు కానీ వెయిట్ బట్టి పెట్టాలి ఏది తెచ్చినా కానీ. కబడ్డీలా రెజ్లింగ్ లా వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ ఉన్న వాళ్ళకి పోట్లాడ పెడతాడు చూడు. గెలిస్తే ఓర్చలేరు. మొత్తానికి ఇదే ఈరోజు ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి మతిని గారు నేనైతే చాలా రోజుల తర్వాత ఒక ఛాలెంజ్లో గెలిచిన. అండ్ బాబాయ్ గారు వీడు సెకండ్, అన్న కిట్టు గారు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. నేనైతే ప్రతిసారి ఓడిపోతాను. నువ్వు ఓడిపోనికే కూర్చున్నావురా అన్న ఇదిగో పెప్పుసి ఏంటిది ఉంచిండా? హెడ్ షాట్. ఇక పైన రాబోతున్న ఛాలెంజ్లు ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్లు కావచ్చు, వేరే ఛాలెంజ్లు కావచ్చు, ఇలాగే టీమ్ కండక్ట్ చేద్దామా లేకుంటే మన స్టార్టింగ్ లాగానే సింగిల్ కండక్ట్ చేద్దాము. ఇది ఒక విషయం కామెంట్ అయితే వేయరు. నెక్స్ట్ అలాగే ఛాలెంజ్లు కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అన్న కిట్టుగాడు అయితే ఉంటారు. ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దాం ఇలా అది కూడా కామెంట్ వేయరు. తినే దాంట్లో అయితే ఒక డుమ్మ అయినా ఒక బక్క అయినా ఉండాలి. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేసినా కానీ నువ్వు ఎటుగానో నీ కాదు. తినడా వాడు ఇప్పుడు తినలే పక్క ఉన్నాడు. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మనం మటన్ తెచ్చి అక్కడ ఒక మేకనే తెచ్చి హలీం అయితే తయారు చేద్దాం వీడియోలో. ఓకేనా? ఈ చికెన్ ది మనం మటన్ హలీం తయారు చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.